ఎవాన్ ఎవాన్. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డే జెమీమా. 4వ సంవత్సరం నుంచే క్రికెట్ ఆడటం బహు ఆసక్తి చూపిస్తూ ఆ క్రికెట్ ఆడుతూ 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 ఈరోజు మన భరత గడ్డను, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఆటలో ఓ అగ్రగామి దేశంగా మన దేశం విరాజిల్లటానికి ఈ క్రైస్తవ యవ్వన అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది. భారతీయ క్రైస్తవులారా, క్రైస్తవ యవ్వన బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ భరతగడ్డ, ఈ దేశం అన్ని విషయాల్లో అగ్రరాజ్యంగా విరాజిల్లే విషయంలో ప్రతి భారత క్రైస్తవ యవ్వన బిడ్డ ప్రధాన భూమిక పోషించాలి. మన దేశం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శాస్త్రీయపరంగా, ఆటల విషయంలో, వాట్నాట్ మేలైన ప్రతి విషయంలో, సత్యమైన ప్రతి విషయంలో మన దేశం ఎప్పటికీ ఎన్నటికీ అగ్రరాజ్యంగా విరాజిల్లాలి. అగ్రరాజ్యంగా దేశం విరాజిల్లే దానిలో ప్రతి క్రైస్తవుడు ప్రధాన భూమిక పోషించేవాడై ఉండాలి. ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా, ఈ యవ్వన అమ్మాయి ఇంత అద్భుతంగా ఆటాడితే మొత్తానికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అమ్మా, నీ విజయానికి కారణం ఏంటి? ఎలా నువ్వు విజయాన్ని సాధించగలిగావు అని అంటే తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చూడండి. It's the stuff of dreams. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last